శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. టైం కిల్లింగ్ అని అంటారు. వీ నీడ్ నాట్ కిల్ ది టైం, టైం ఎలోన్ కిల్స్ అస్. మనం టైంని కిల్ చేయడం ఏమిటి? టైమే మనని కిల్ చేస్తుంది. ఎప్పటికైనా కాలము మనని సంహరిస్తుంది, కాలాన్ని మనం సంహరించలేము. కాలోహి బలవాన్ కర్త. అటువంటి కాలమునందు నడకలో ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం ఈ నడక. ఆయన అనుగ్రహించి ఉండకపోతే, ఈ కాళ్ళు కదలకపోతే నా బతుకు ఎలా ఉండుండేది? అప్పుడు నువ్వు అనవసరంగా నడవగలవా? 2 అడుగులు వేసావనుకో, అక్కర్లేని చోటికి అక్కర్లేని బుద్ధితో తమకంతో 2 అడుగులు వేస్తే, ఎప్పుడు ఎందుకు ఎలా అడుగులేశావో నాకు తెలుసని ఇలా ఈశ్వరుడు చూపిస్తే నా బతుకు ఏమైపోతుంది? వద్దు మహాప్రభో, నేను వెళ్ళను. వాడిప్పుడు చూస్తుంటాడు, అంతటా ఉన్నాడు, నాకొద్దు. అది భక్తి కదా. కాబట్టి గతి ప్రాదక్షిణ్యాత్ క్రమణమశనాత్ వ్యాహుతి విధి. తినేటప్పుడు అగ్నిహోత్రంలో వేస్తున్నానని పరమ భక్తితో తినగలవా? మౌనంగా తినగలవా? భగవన్నామని చెప్తూ తినగలవా? అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా తినగలవా? దానికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మంచి అవగాహన ఉండాలి, కుటుంబంలో మంచి అవగాహన ఉండాలి. 23 గంటల 50 నిమిషాలు మాట్లాడుకుందాం, పర్వాలేదు. ఒక్క 10 నిమిషాలు వద్దు, అది యజ్ఞం. అన్నం తింటున్నప్పుడు భగవన్నామం ఒక్కటే మాట్లాడుకుందాం. అథవా ఇంకా మాట్లాడుకోకుండా ఉండలేకపోతే భద్రాచలం గురించి మాట్లాడుకుందాం, సీతారామ కళ్యాణం మాట్లాడదాం కాసేపు, అంతే. కనీసం 10 రోజులు మాట్లాడచ్చుగా, దాని గురించి మాట్లాడుకుందాం, తప్ప ఇంకోటి వద్దు అని అనుకున్నారనుకోండి. భగవన్నామంతో పుచ్చుకున్న పదార్థం ఎంత సత్వగుణాన్ని అందిస్తుంది. ఎందుకు అక్కర్లేని విషయాలన్నీ అప్పుడే మాట్లాడుకుంటూ తింటూ ఉండడం? కాబట్టి క్రమణమశనాద్యాహుత విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. ఇప్పుడు అది కర్మేంద్రియం కానివ్వండి, జ్ఞానేంద్రియం కానివ్వండి. నేను ఒకటి చూస్తున్నాను అనుకోండి, అది చూడకూడని దాని దగ్గర నా కన్ను ఆగిందనుకోండి, బాబోయ్ రేపు పొద్దున్న ఏరా నువ్వు నేను కన్నిస్తే ఆ కంటితో ఏం చేశావు నాకు తెలీదా? నువ్వేం చూశావో నాకు తెలీదా? అది చూడకూడనిదైతే, ఒకవేళ చూడకూడనిది పొరపాటున నీ కంట పడింది, తల తిప్పుకు వెళ్ళే సంస్కారం లేదురా నీకు? నువ్వు అలా చూడాలా? ఎందుకురా నీకు దృష్టి అని ఈశ్వరుడు అడిగాడు అనుకోండి. అసలు ఊహించగలమండి? ఒక్క 10 నిమిషాలు కన్నులు లేకపోతే పడేటటువంటి బాధ ఎంత వర్ణనాతీతం. చిన్న తప్పు చేస్తే మనం ఇచ్చిన వస్తువు లాగేసుకుంటాం ఎవరి దగ్గర నుంచి అయినా. నేను 50 రూపాయలు ఇచ్చి వర్షం వస్తే రారా రిక్షాలో అంటే నా కొడుకు నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా నీకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వను, వర్షం వస్తే తడిసిరా అంటారు. మరి ఈశ్వరుడు కళ్ళిస్తే చూడకూడనివన్నీ చూస్తుంటే ఆయన తీసేస్తే నిజంగా ఏమైపోదు? ఎన్ని తప్పులు భరిస్తున్నట్టు. నారాయణ కరుణామయ అని శంకరులు అన్నారంటే అందులో అర్థం ఉందా లేదా? కాబట్టి వాడొకడు చూస్తున్నాడు, నేనేం చూస్తున్నానో చూస్తున్నవాడు ఉన్నాడన్నప్పుడు చూడకుండా ఉండడానికి కనీసం భయంతోనైనా తప్పుకుంటావు. అది భక్తి. ఇది వినకూడదు, నేనేం వింటున్నానో వాడికి తెలుసు, వద్దులే ఏదో మార్చేద్దాం. ఇదే పనిగా వింటే, ఏరా ఏం విన్నావు నువ్వు, ఎంత సంతోషంగా విన్నావు, నువ్వు వినబట్టి కదా అవతలవాడు ఇంకో 15 గంట చెప్పాడు. పోన్లేవా ఊరుకో, దాని గురించి వదిలే అని నువ్వు అన్నావా ఒక్క మాట? ఎంత సంతోషంగా విన్నావు విన్నప్పుడు. అంటే నా బతుకు ఏమైపోతుంది? ఎందుకు వచ్చిన గొడవ? వద్దులే, వదిలిపెట్టేస్తాను. పాపం చెవులు సరిగ్గా వినపడక ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలని తాపత్రయంతో లౌడ్ స్పీకర్ల దగ్గరికి వచ్చి చెవిలా పెట్టి విని కూడా కొంత వినపడింది కొంత వినపడలేదని బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అటువంటి వాళ్ళు ఉన్నారు. చీమ చిటిక్కుమంటే వినే శక్తిని ఇచ్చాడు ఈశ్వరుడు. అది కానీ లేదనుకోండి, జీవితం ఎంత పరిహాసాస్పదం అయిపోతుంది. అవతల వాళ్ళ నోటి కదలికని బట్టి ఏమన్నాడో తెలుసుకోవాలి, లేదా వాడి సంజ్ఞని బట్టి కనుక్కోవాలి. నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, నేను విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో ఓ పెద్దావిడ ఉండేది.
చెవులు పాపం అస్సలు వినపడేవి కావు. ఆవిడ మనవలు ఆవిడని వెటకారం ఆడేవారు. మా అమ్మ స్నానం చేశావా అనేవారు. అంటే అప్పుడే అన్నమేమిట్రా అనేది ఆవిడ. వీళ్ళు నవ్వుకునేవారు. ఎందుకనంటే ఆవిడ ఇలా అంటే అన్నం తిన్నావా అని అడుగుతున్నాడు అనుకునేది. వాడు మా అమ్మ స్నానం చేశావా అనేవాడు. అంటే వాళ్ళకి తెలియక పాపం అమాయకత్వం మనవలు. అంటే మా అమ్మ ఇలా అంటే అలా అంటుంది అని వీళ్ళు చెప్పుకుని వెళ్ళి ఆవిడ దగ్గర అడిగేవారు. ఆవిడ అలాగే అనేది. వీళ్ళందరూ నవ్వుకునేవారు. వినపడకపోవడం వల్ల కాదు, అంత పెద్దదైన మా అమ్మ పరిహాసాస్పదం అయిపోయింది. ఆవిడికే వినపడగలిగితే ఈశ్వరుడు ఇచ్చాడు. ఎవడిచ్చాడు? నేనేం చలన గట్టి తెచ్చుకున్నాను ఏమిటివేమన్నా? ఆయన ఇచ్చిన అనుగ్రహం. కాబట్టి వద్దు, దానితో వినకూడనివి వినవద్దు. ఇప్పుడు ఇంద్రియములను నిగ్రహించడానికి ఏది సాధనం? భక్తి. ఆ భక్తి ఉన్ననాడు అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి నీకుంటే ఇంద్రియములను విచ్చలవిడిగా వాడలేవు, నిగ్రహించవచ్చు. రెండు, ఇంద్రియములను నిగ్రహించాలి అంటే అసలు దాని ప్రయోజనం ఏమిటో, ఎందుకు ఈశ్వరుడు అలా అనుభవించమన్నాడో, ధర్మంతో ఎందుకు ముడియమన్నాడో, ఎందుకు వైరాగ్యం పొందమన్నాడో అందుకు సాధనము తప్ప అది అనుభవించడానికే సాధనం కాదన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలి. అప్పుడు శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి. లేదు, మనసు పరిపక్వత పొందింది, పరిపక్వత పొందిన మనసు వలన ఏది చూసినా ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఆ స్థితికైనా వెళ్ళాలి. కాబట్టి రెండిటిలో ఎక్కడో అక్కడ జీవితంలో ఎప్పుడో అప్పుడు నిలబడకపోతే మిగిలినవి నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఈశ్వరుడు సంతోషిస్తాడు. దానికి లేదు, దానికి సంతోషించడానికి ఉండదు ఈశ్వరుడి దగ్గర. రెండు, జన్మ ప్రయోజనం పోయింది. అసలు మనుష్యుడిగా పుట్టినందుకు సాధించవలసినది ఏదైనా ఉంటే ఇదొక్కటే. నేను మళ్ళీ మళ్ళీ చాలా గట్టిగా చెప్తున్నాను ఈ విషయాన్ని. మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనము ఏదైనా ఉంటే మనసుని నిగ్రహించుటయే. మనసుని నిగ్రహించలేనప్పుడు ఇంద్రియములను నిగ్రహించుటయే. ఈ రెండూ చెయ్యలేనప్పుడు మిగిలినవి ఎన్ని చేసినా స్థాయి చాలా తక్కువలోకే నిలబడిపోతుంది. ఇది శంకర భగవత్పాదుల కోరిక. నువ్వు అలా ఉండగలిగావు, కనీసం ప్రయత్నం మొదలుపెట్టావు. ఇప్పుడు ఈశ్వరుడు ఏమంటాడు? ఒరే వాడు చూడరా ఎంత కష్టపడుతున్నాడో. పూజ చేయడానికి కష్టపడక్కర్లేదండి. ఎవడో తెచ్చి అక్కడ పువ్వులు పెడితే నువ్వు ఆవలించావో, సెల్ ఫోన్ మాట్లాడావో, 2 పూలీలు వేసి అబ్బో గంట కూర్చున్నానండి అయిపోయింది. కానీ చూడకూడని దాన్ని వాడు ఉన్నాడు అన్న భక్తితో నువ్వు చూడడం మానేశావు. దానికి ఎంత కష్టపడుతున్నావో, ఎంత సాధన చేస్తున్నావో వాడికి తెలుసు. అది కదు భక్తి అంటే, అది కదు సాధన అంటే. దీనికి ఆయన పరవశిస్తాడు. దీనినే శాస్త్రంలో శ్రద్ధ అని పిలుస్తాడు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే, శాస్త్రము చెప్పిన మాట, గురువుగారు చెప్పిన మాట సత్యములు. ఇలా ప్రవర్తిస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడని తెలుసుకుని ఎవడు ప్రవర్తిస్తున్నాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు. సా శ్రద్ధ కలితా సిద్భి యా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగిన వాడు ఎవరు ఉంటాడో వాడిని ఈశ్వరుడు సర్వకాలముల యందు కాపాడతాడు. వాడు ఎంత కష్టపడుతున్నాడు రా నా కోసం, ఎంత తాపత్రయపడుతున్నాడు రా నీ చెప్పిన మార్గంలో నిలబడాలని, వాడికి నా అండ అందిస్తాడు. వాడు తుట్టు పడకుండా కాపాడుకుంటానని కాపాడుకుంటాడు. అంతేకాని రెండో మాట నేను ఎందుకు అనాలి? నువ్వు ఎలా తెచ్చావో, ఏం తెచ్చావో ఆయన తెలుసుకోలేనంత అమాయకుడా. తెచ్చేసి ఉత్తినే వెళ్ళిపోయి ఏవేవో చేసేసినంత మాత్రం చేత పొంగిపోవడానికి, అసలు నీ నడవడిని నియంత్రించుకోవడానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? అది ఆయనకి కావలసిన శ్రద్ధ. అది దాంతి శాంతి. ఎవడు ఇంద్రియములను అరికట్టగలడో వాడి వలన ఇతరులకి ప్రయోజనం పక్కన పెట్టండి, వాడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. ఎవడి మానాన వాడు ప్రశాంతంగా ఉన్నాడనుకోండి, మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక రక్షక భటుడు కూడా అవసరం లేనటువంటి సమాజం ఏర్పడుతుంది. నా కంటితో నేను చూడకూడదు అనుకున్నది చూడను అనుకోండి, నా చెవితో వినకూడదు అనుకున్నది వినను, నేను ఇది చెయ్యకూడదు అనుకున్నది చెయ్యను. ఇప్పుడు అసలు ఇబ్బంది నేరం ఎందుకు వస్తుంది? నేరం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, ఎప్పుడూ రాదు. మీరు ఇలా ఉండండి అంటే రాదు. అలా ఎందుకు ఉండాలో తెలుసుకున్న నాడు వస్తుంది. అవునా కాదా? అది తెలుసుకున్న నాడు ఏర్పడుతుంది దాని యందు అనురక్తి, అనుష్ఠాన పర్యంతంలోకి వస్తుంది. దానిని సాధన శ్రద్ధ అని పిలుస్తారు. ఆ శ్రద్ధని నాకు కటాక్షించు, దాంతిని శాంతిని, దాని చేత నేను నీకు ప్రీతిపాత్రుణ్ణి కావాలి. నీకు నేను ప్రీతిపాత్రుడనైన తరువాత ఇక నాకు ఇది కావాలని నేను అడగవలసిన అవసరం నాకుండదు. అమ్మ పిల్లవాడు అడిగాడని పెడుతుందా? ప్రీతి ఉంది కాబట్టి వాడి పుట్టినరోజుకు బట్టలు కొనుక్కోవాలని వాడికి తెలియదు. మొదట్లో ఏదో 5వ ఏడు పుట్టినరోజు వచ్చింది, వాడికి 5వ ఏడు పుట్టినరోజు అంటే ఇలా జరుపుకోవాలని వాడికి ఏమన్నా తెలుసా? అమ్మ కష్టపడి ముందు నుంచి దాచి, నాన్నగారు కష్టపడి దాచి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం కూడా మానేసి
100 రూపాయలు ఆయన్ని సంప్రదించినందుకు ఏమైనా ఇవ్వవలసి వస్తుందేమోనని మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి మందుల దుకాణంలో కొనుక్కొని మాత్రలు వేసుకొని డబ్బులు దాచి మంచి బట్టలు కొని పుట్టినరోజు నాడు వేసి 4 బుడగలు తీసుకొచ్చి వాడితో దీపాలు వెలిగింపించి, ఆర్పించి కాదు, దీపాలు వెలిగింపించి చక్కగా పాట పాడి వాడిని దేవాలయానికి తీసుకెళ్ళి వాడికి ఆశీర్వచనం చేసి ఇన్ని చేశారు. అప్పుడు కదా వాడికి తెలిసింది పుట్టినరోజు ఇలా చేసుకుంటారన్నమాటని. తల్లికి తండ్రికి నీ మీద ప్రీతి ఉన్నది, నువ్వు ఇది కావాలని అడగాల, వాళ్ళే చూసుకుంటారు. భగవంతుడి ప్రీతికి నువ్వు కారణమయ్యావు, నువ్వు ఇది కావాలని అడగాల, నీకు ఏది కావాలో వాడు చూసుకుంటాడు. కాబట్టి ఇది కావాలని శంకరాచార్యుల వారికి ప్రత్యేకంగా అడగలేదు. ఇవి నాకు ఇస్తే చాలు, 1 తీసేయి 2 ఇచ్చేయి. అవినయమపనయ విష్ణో, అవినయాన్ని తీసేయి. దమయమనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ. తరువాత అంటారు, నాకు విస్తారమైనటువంటి భూతదయని కటాక్షించు. భూతదయని అనొచ్చు, అనలేదు. భూతదయాం విస్తారయ. శంకరాచార్యుల వారు అక్షరాలు వాడడం అంటే పరమ పొదుపరి అయిన వాడు డబ్బు వాడినట్టు వాడతారు. ఆయన వేసిన అక్షరం తీయలేరు, కొత్త అక్షరం కలపలేరు, అంత అద్భుతంగా వాడతారు. భూతదయాం విస్తారయ. భూతదయాం అంటే ఒక్క మనుష్యుల మీద కాదు, సమస్త భూతములు సమస్త ప్రాణుల యందు నాకు విశేషమైనటువంటి దయని కటాక్షించు. దయ అంటే చాలామందిని అనుకుంటాం, దయ అంటే అవతలవాడిని చూసి వాడు కష్టంలో ఉన్నాడు కాబట్టి జాలి పొంది నా దగ్గర ఉంది కాబట్టి నేను చేయగలను కాబట్టి నేను ఉపకారం చేయడం దయ అనుకుంటారు. కానీ అలా శాస్త్రం మాట్లాడదు. దయ అన్న మాటలో 3 అంగములు ఉంటాయి. ఒకటి బండరాతిగానే బయలుదేరుతాడు, కానీ ఒక దృశ్యాన్ని చూసినప్పుడు కరగడం మొదలు పెడతాడు. ఈ కరగడం ఎలా మొదలు పెట్టాలి అంటే రాయిగా బయలుదేరిన వాడు నీటిగా మారగలగాలి. అప్పుడు దయ అంటారు. దయ అంటే మీరు బాగా తేలికగా గుర్తుపెట్టుకోవాలంటే కరగుట. ఆయన మనసు కరిగిపోయిందండి అంటారు చూడండి. దయ అన్న మాట చెప్పాలంటే ఆయన మనసు వెన్నపూసండి, ఇట్టే కరిగిపోతుంది. 2 మాటలు ఎవరి గురించి అయినా కష్టం గురించి వింటే చాలు కరిగిపోతుందండి ఆయన మనసు అంటారు. అంటే ఆ మనసు కరిగిపోయేటటువంటి లక్షణం తనకి తానుగా పొంది ఉండాలి, ఆర్ద్రత ఉండాలి. మీరు చూడండి, మనుష్య ప్రాణికి మాత్రమే చెందినటువంటి అద్భుతమైన విశేషాలు కొన్ని ఉంటాయి. గౌరవించుట, ఇది మనోసంబంధం. గౌరవించుట అంటే ఇప్పుడు నాకు ఈ దండ తీసుకొచ్చి మాధవరావు వేశారు, అంత మాత్రం చేత గౌరవించడం అవదు. ఈ దండ వేసేస్తే గౌరవించడం అవదు. అయ్యో మా కోటేశ్వరరావు గారు పాపం తాపత్రయపడతారు, ఏదో చెప్పాలని తాపత్రయం అని నా మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉందనుకోండి. ఆ ప్రేమ ఈ మాల వేయడానికి కారణమైతే అప్పుడు ఆయనకి దయ కలిగిన వాడు అంటారు. ఆ మాల ఆయన దయకి కారణం అవ్వాలి. అంటే నేను ఏదో లౌకికమైన ఉదాహరణ చెప్పాను, అది పూర్తిగా పొత్తి ఇది కాదు. నిజానికి ఇది గౌరవ ప్రకటన అవుతుంది. గౌరవము ఇది మీకు సమస్త భూతకోటిలో ఎవరికీ అన్వయం అవ్వదు, ఒక్క మనుష్యుడికి. గౌరవము ఇది మీకు సమస్త భూతకోటిలో ఎవరికీ అన్వయం అవ్వదు, ఒక్క మనుష్యుడికి. 2 నెమళ్ళు ఉన్నాయనుకోండి, ఒక నెమలి బాగా పురివిప్పి నాట్యం చేస్తోంది, ఒక నెమలి కొంతే పురివిప్పి నాట్యం చేస్తోంది. ఆ నెమలి ఎప్పుడైనా చాలా బాగా నాట్యం చేస్తుంది, ఎందుకో. అందుచేత ఈ నెమలి ఆ నెమలిని గౌరవించదు. అలా గౌరవించడం వాటికి రాదు. ఒక సింహం ఉంది, అంత మాత్రం చేత ఇంకో సింహానికి కూడా అంతే బలం ఉండాలని లేదు. ఈ సింహం కన్నా ఆ సింహం బలం ఎక్కువ. అలాగని ఈ సింహం ఆ సింహాన్ని ఏమీ గౌరవించదు. అలా గౌరవించడాలు అవి ఉండవు, ఏ ప్రాణిలోనూ ఉండదు గౌరవించడం. గౌరవించుట అన్న మాట అన్వయమయ్యేది ఎవరికంటే మనిషికి ఒక్కడికి. అదండి అద్భుతమైన విభూతి అండి, ఈశ్వరుడు ఇచ్చినటువంటి పరమాద్భుతమైన విభూతి. ఎప్పుడు నేను గౌరవించగలను ఇంకోళ్ళని? అసలు అవతల వాళ్ళలో ఉన్న ఓ మంచి లక్షణాన్ని నేను గ్రహించగలిగితే. మహానుభావుడు ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేశారో తెలుసా అండి? అయినా ఆయనకి సమాజ సేవ పట్ల ఎంత నిబద్ధతో, ఎంత తాపత్రయమో. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఎవరికి పట్టిందండి ఈ రోజుల్లో? ఎవరి డబ్బు వాడు దాచుకుంటున్న రోజుల్లో తన డబ్బు అంతా తీసుకొచ్చి 10 మంది సంతోషించాలని ఊరి మీదంత ప్రేమ, పుట్టిన ఊరి మీద ఉన్న ఊరి మీద 2 ఊళ్ళ మీదంత ప్రేమ చూపించి ఖర్చు పెట్టేవాడు ఎవరండి అని
అసలు అవతల వాడిలో ఒక మంచి గుణాన్ని గమనించారనుకోండి, అయ్యా చాలా సంతోషం అండి అని మీరు ఆయన్ని చూసి ఓ నమస్కారం చేయగలరు, ఆయన్ని అభినందించగలరు, ఆయన గురించి ఓ మంచి మాట మాట్లాడగలరు. అసలు నేను గ్రహించను అన్నాను అనుకోండి, మీరు ఎప్పుడూ గౌరవించలేదు. ఇప్పుడు మీరు గౌరవించలేదు, అవతలవాడి గౌరవానికి ఏమైనా తక్కువ వచ్చిందా? మీరు గౌరవించలేదనో రూపాయి పెట్టడం మానేస్తాడా ఆయన? ఓ రూపాయి పెట్టడం పెంచుతాడా? లేకపోతే మీరు సభలోకి వస్తే రావద్దంటాడా? ఏమీ లేదు, అందరికీ అవే కుర్చీలు. కానీ గౌరవింపబడినవాడు కాడు గొప్పవాడు, గౌరవించడం నేర్చుకున్నవాడు గొప్పవాడు. మనుష్యుడిగాది మనుష్యుడు ఒక్కడే చేయగలడు. అవతల వాడిలో ఉన్న గొప్ప విషయాన్ని గమనించి తల ఉంచి నిలబడగలడయా, నీ ఎంత మంచి గుణం ఉందయా అని. ఎంతమంది ముందు తల ఉంచాడో, ఎంతమందిని గౌరవించాడో, ఎంతమందికి నమస్కరించాడో, ఎంతమందిలో ఉన్న మంచి గుణాన్ని గుర్తించాడో, యువతల వాడంత గొప్పవాడని గుర్తు. వీడి చేతకాని వాడు కాదు, వీడంత గొప్పవాడు ఇంకొకడు లేడు, అంతకన్నా గొప్పతనం ఇంకోటి ఉండక్కల్లా కాదు. ఆయన అండి మీకు సంగతి తెలుసా? మీరు అనుకుంటున్నారు నేను ఆ విషయం చెప్తే మీరు తెల్లబోతారు అన్నాను అనుకోండి, మీకు మిగిలిన అక్కర్లేదు, అదొకటే కావాలి. ఇప్పుడు ఎవరికైనా ఏదో ఒకటి ఉంటుంది, ఏదో అక్కర్లేని ఓ చిన్న విషయం, ఏదో ఎప్పుడో 1973లో ఆయన ఏం చేశాడో తెలుసా అండి మీకు? నీకెందుకది అది పట్టుకుంటాడు. ఎందుకని అంటే గౌరవించకుండా ఉండడానికి ఏం చెయ్యొచ్చు అది వెతుక్కుంటాడు. అప్పుడు మిగిలిన ప్రాణులకు లేని విభూతి నీకు ఈశ్వరుడు ఇచ్చింది, నువ్వేం చేసుకుంటున్నట్టు? ఎంతమందిని గౌరవించావు చెప్పు, అది నీ జీవితానికి హుందాతనం. మిగిలిన ఏ ప్రాణి గౌరవించదు, ఒక్కడివే గౌరవించగలవు. ఎంత గొప్పండి! కొంతమంది జీవితాలు పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. నాకు ఇప్పటికీ అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు, నేను హైదరాబాద్ వెళ్తే ఒకరిద్దరు నాకు కనిపిస్తుంటారు. కనిపించినప్పుడు వాళ్ళు నాతో ఓ మాట అంటారు, కోటేశ్వరరావు అబ్దుల్ కలాం గారిలో ఒక అద్భుతమైన గుణం ఉంది, ఆయనతో కలిసి పనిచేశాం కాబట్టి మాకు తెలుసు అంటారు. అతను బాగా పని చెయ్యలేనివాడు కానివ్వండి, ఏమయ్యా అలా చేసావు అనరండి కలాం గారు. ముందు ముట్టుకుంటారు భుజం మీద చెయ్యేసి, వెరీ గుడ్, చాలా బాగా చేసావయ్యా, కానీ కొంచెం ఇది ఇలా చెయ్యి, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటావు, కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్ అంటుంటారండి. అసలు ఎవడి గురించి తక్కువ చేసి మాట్లాడరు. రామాయణంలో రాముడి గొప్పతనం అంతా అదే కదండి. 24,000 శ్లోకాల మొత్తం మీద వీడు పనికి మాలిన వాడని ఒక్కడి గురించి అనలేదు, అందరూ పనికొచ్చేవాళ్ళే. అసలు పనికిరాని వాడిని ఈశ్వరుడు ఎందుకు సృష్టిస్తాడు? అది రాముడి సిద్ధాంతం. అందుకే రాముడికి లోకమంతా గౌరవించింది, చెట్లు కూడా అకాలంగా పూసాయి, ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ అటువంటిది అందరి మీద. ఇది శంకర భగవత్పాదులు అడుగుతున్నారు. ఈ గౌరవించగలిగిన లక్షణం మనిషికి ఉంది, ప్రేమించగలిగిన లక్షణం మనిషికి. దయా అన్న మాటకు అర్థం ఏమిటంటే కరగుట. ఎందుకు కరగాలి అంటే దీనికి ప్రారంభం పూర్వం నేర్పేవారు. ఇది ఎందుకు కరుగుతారంటే అవతల వాళ్ళ సంతోషం చూసి తాను సంతోషించడం. పూర్వం ఇంట్లో ఓ శుభకార్యం ఉందనుకోండి, ముందు ఏం వండుతాం అన్నప్పుడు వీళ్ళకి సౌకర్యం కాదు, పప్పు పులుసు వండేస్తే తేలిక అయిపోతుంది కాదు, వచ్చిన వాళ్ళకి ముక్కల పులుసు చాలా ఇష్టం. మీరు రేపు పొద్దున్న వెళ్ళి బెండకాయలు, దోసకాయలు, ఆనపకాయ పట్టరండి, కొత్తిమీర వేసి ముక్కల పులుసు పెడితే ఆయనకి ఎంత ఇష్టం. ఈయన పొద్దున్న వెళ్ళి తేవడం ఎందుకు, ఆవిడంత కష్టపడి వండడం ఎందుకు? అంత కష్టపడి ముక్కల పులుసు పెట్టి, కందిపప్పు వండి, కూర వండి, ప్రేమగా ఇన్ని వండి పెట్టుకుని వచ్చినవాడు కూడా బుచ్చి బువ్వలు తినేవాళ్ళు కాదు, చక్కగా కడుపు నిండా వాళ్ళు తింటూ ఉంటే ప్రేమార వడ్డించి, ఏరా కడుపు నిండా తిన్నావా, పులుసు బాగుందా, పులుసు చాలా బాగుంది పిన్ని, ఇంకొంచెం పోయి అంటే ఎంతో మురిసిపోయేవారు. ఓ పెళ్ళైతే బంధువుల్లో ఓపికన్న వాళ్ళందరూ నేను పప్పు వడ్డిస్తాను, నేను కూర వడ్డిస్తాను, నేను పెరుగు వడ్డిస్తాను. నా చిన్నతనం వరకు కూడా నాకు తెలుసు, నేను డిగ్రీ చదువుకున్న రోజులు కూడా నాకు తెలుసు. వడ్డించడానికి ఒరే కొంచెం నువ్వు బలంగా ఉంటావు అన్నం పట్టుకో అనేవారు. ఒక్కొక్క పదార్థం పట్టుకోవడానికి ఒక్కొక్క ఓపిక ఉండాలి. వేడిగా ఉంటుంది అన్నపాత్ర, అరిటాకు చేతి మీద వేసుకుని అన్నపాత్ర పట్టుకుని ఇలా ఎడంచేత్తో పట్టుకుంటే చెయ్యి కాస్త పొడుగ్గా ఉండాలి. పొట్టి చెయ్యి అనుకోండి, అన్నం పైకి తిరిగి చెయ్యి అందుతుంది. కాస్త చెయ్యి పొడుగ్గా ఉండి దాని మీద పాత్ర పెట్టుకుని ఇలా పట్టుకుని అరిటాకు మీద ఒబ్బిడిగా ఉంచుకొని గరిటితో తీసి అన్నం వడ్డిస్తే అవతలవాడు సంతోషించేలా పెట్టాలి అన్నం. అంతేగాని ఏదో 5 రూపాయల గోడికాయ అంత అన్నం పెట్టడం విస్తటం అలా ఉండేది కాదు. ఎంత అమరికో, ఎంత శ్రద్ధ అండి. ఒరే పప్పు విడితే వెనక నెయ్యి వెళ్ళాలి సుమా, ఒరే పప్పు వెళ్ళగానే పట్టుకుని పులుసు వెళ్ళాలి సుమా,
పప్పులో పులుసు పోసుకుంటారండి, ముక్కలు వేసుకుంటారా అని అడగాలి నువ్వు. నేర్పేవారు. దాంతో ఒక ప్రేమ, అవతల వాళ్లతో అనుసంధానం, అవతలవాడు సంతోషిస్తే తాను సంతోషించడం. వంటవాడు ఎవరో, మీరేం వండుతారో అది అందరూ వండుతున్నారండి, ఇది వండండి. ఏవో దానికి ఏవో 65, 73 దానికి కూడా ఏవో అంకెలు ఉంటాయి, అవన్నీ ఏవో వండడం. వాడెవరో వడ్డిస్తాడు, వీడెక్కడో తిరుగుతుంటాడు. వాడెందుకు వడ్డిస్తాడు? వాడికి ఎంత ఎంత మిగిలితే అంత మంచిది, అందుకు వాడు వడ్డిస్తాడు. పాపం వాడు తప్పే ఉంది, అది వ్యాపారం వాడికి. వాడు చెప్పులు బూట్లు అన్నీ వేసుకుని, చేతులకి ఏమిటో గ్లోవ్స్ వేసుకుని ఆపరేషన్ చేసే డాక్టర్లు వచ్చినట్టు వస్తారు, గుడ్డుకు భేలుమనేటట్టు వచ్చి వాడు వడ్డించా, వీడు బిక్కు బిక్కుమంటూ తింటుండా. ఆ తర్వాత వీడికి ఏదైనా కావాలంటే పెద్ద రంకె వేసి అడగాలి, 10 మందిలో బాగుండదు, మనసు చచ్చి అడిగి పెడితే తినడం, లేకపోతే వెళ్ళడం. కొన్ని చోట్ల వాడి మాత్రం ఆడే పట్టుకు తిరుగుతూ ఉంటాడు బిచ్చగాళ్ళ. కాబట్టి ఎక్కడుంది ఇప్పుడు ప్రేమ? అసలు మనస్సుకి సంతోషం ఏది? అన్నీ ఎవడో చేస్తాడంతే, డబ్బు ఇచ్చేస్తాం అంతే. దాంట్లో మళ్ళీ అవతలవాడు వస్తే చిన్న పార్టీ అరేంజ్ చేసామండి అంటారు. ఎందుకంటే అవతలవాడి దగ్గర వీడికి ఏదో ప్రయోజనం కావాలి. వాడు చాలా తెలివైనవాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఈ మధ్య అందరు ఇలాంటివి అడుగుతున్నారండి బాబు, పిలిచి మీరు ఒక్కరే అలా అడగకుండా పార్టీ ఇచ్చినవారంటాడు. వీడికి గుండుకు బేలుమండి. అంత కృతకం అయిపోయిన తర్వాత అసలు దయ అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? అందులోనూ సర్వభూతముల పట్ల ఎక్కడి నుంచి వస్తుంది? అసలు దానికి ముందు ఓ మెట్టు ఉంటుంది. ఓ మెట్టు ఉంటే, అయ్యో మా అమ్మకి ఇలా పెడదాం, తాతగారికి ఇలా పెడదాం, తాతగారికి కాళ్ళు పడదాం, మామయ్య ఇంటికి వస్తే ఇలా పెడదాం, 10 మంది ఇంటికి వస్తే వడ్డిద్దాం, వాళ్ళు వస్తున్నారు అంటే వండడానికి అంత సంతోషంగా వండి పెట్టే గుణం ఇల్లాలికి ఉండాలి. అవన్నీ ఉంటే కదూ ప్రేమ అంటే. నేను శంకరాచార్యులు వారు ఇవన్నీ చెప్పలేదు సుమా, నేను దానికి ప్రాథమికంగా మాట్లాడుతున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.